మేక్ అమెరికా హెల్దీ అగైన్ ఇది ట్రంప్ సర్కార్ చేస్తోన్న మరో సరికొత్త నినాదం. అందులో భాగంగా అమెరికా ఔషధ ధరలపై ట్రంప్ ఆదేశం జారీ అయ్యింది. ఇందులో అంతగా ఏముంది? అదసలు పనిచేస్తుందా? ఆ వివరాలేంటి? సంచలనాల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కొత్త వివాదానికి తెరలేపారు. ఔషధ ధరలను తగ్గించడమే ధ్యేయంగా ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అయితే దీని వివరాలేంటి? వచ్చే రోజుల్లో ఈ ట్రంప్ ఆర్డర్ ప్రభావమేంటన్నది ఒక క్లారిటీ లేదంటున్నారు ఔషధ రంగ నిపుణులు. ఇతర దేశాల్లోని రోగులు మన ఔషధ ధరల కంటే తక్కువ చెల్లిస్తారని అంటారు. ఈ విషయం ప్రస్తావించిన ట్రంప్ అమెరికాలోనూ డ్రగ్ కంపెనీలు తమ ధరలను తగ్గించేలా తాను ఆదేశిస్తానని చెప్పారాయన. తాను తీసుకున్న ఈ చర్యను అమెరికాలోని అత్యంత పర్యవసాన కార్యనిర్వాహక ఆదేశాల్లో ఒకటిగా అభివర్ణించారు ట్రంప్. దీని ప్రభావంతో యుఎస్ ఫార్మా ధరలు 30 నుంచి 80% వరకు వాటంతటవే తగ్గుతాయని ప్రకటించారు. అయితే ఫార్మా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మాత్రం ఎన్నో అనుమానాలను లేవనెత్తుతున్నారు. సరిగ్గా అదే సమయంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు ఇదేమంత ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉండదని అంటున్నారు. యుఎస్ లో సంక్లిష్టమైన ఆరోగ్య రక్షణ వ్యవస్థ ఉంది. పలు ప్రైవేటు బీమా కంపెనీల ద్వారా వృద్ధులు, పేదల కోసం ప్రభుత్వమే బీమా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దీన్నే వీరు మెడికేర్ లేదా మెడికైడ్ అంటారు. ఇతర దేశాల్లో ఔషధాల ధరలు ఎక్కువగా ఉన్నాయంటే కొనుగోలు చేయటానికే నిరాకరిస్తారు. ఇక్కడ అలా కాదు. ఎంత ధరలు ఎక్కువ ఉంటే తమ ఆరోగ్యం అంత పదిలమని భావించేవారున్నారు. 2021లో యుఎస్ ప్రభుత్వ అకౌంటింగ్ ఆఫీస్ ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్ తో పోలిక చేసి చూసింది. యుఎస్ ప్రిస్క్రిప్షన్ మందులు సగటున 2 నుంచి 4 రెట్లు ఖరీదైనవిగా తేలింది. దీంతో యుఎస్ లో 2 ప్రధాన పార్టీలు ఒకరిపై మరొకరు రాజకీయ ఆరోపణలు చేసుకున్నారు. సోమవారం వెలువడ్డ వైట్ హౌస్ ప్రకటన సందర్భంగా ఆరోగ్య కార్యదర్శి రాబర్ట్ కెనడీ జూనియర్ ఈ దిశగా కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ట్రంప్ తన తొలి పదవీ కాలంలోని మందుల ధరలు తక్కువ చేయాలని చూశారు. తరువాతి అధ్యక్షుడైన జో బైడెన్ సైతం ఈ సమస్య పరిష్కరించే యత్నం చేశారు. ముఖ్యంగా ఇన్సులిన్ వంటి ప్రాణాలు రక్షించే ఔషధాల ధరలు, ఇతర ఔషధ ధరలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాటి తగ్గుదలను ఎంత ప్రయత్నించినా సాధ్యం చేయలేకపోతోంది అమెరికన్ గవర్నమెంట్. అది ట్రంప్ దైనా జో బైడెన్ దైనా ఇదే తీరుగా నడుస్తోంది. దీనంతటికీ కారణం లేకపోలేదు. ఫార్మా లాబీలు కాంగ్రెస్ సభ్యులకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వటం వల్లే అమెరికా ఔషధ ధరలు ఆకాశంలో ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. ట్రంప్ కూడా ఔషధ లాబీ అతి బలమైన లాబీ అంటూ విలేకరులతో అన్నారు కూడా. కానీ అమెరికా ఇకపై విదేశీ ఆరోగ్య సంరక్షణకు సబ్సిడీ ఇవ్వదని, ఇదే తాము చేస్తోన్న కీలకమైన యత్నమని అన్నారాయన. ఇది సెల్ఫ్ గోల్లా ఉందని అంటారు కొందరు. కారణం ఏంటంటే ట్రంప్ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మందులపై పన్ను విధిస్తానని అన్నారు. ఇతర దేశాలను బెదిరించడానికే ఇలా చేస్తున్నారు. బాగానే ఉంది, కానీ ఇదే మరింత ఖర్చు పెంచే అవకాశం ఉందని కూడా చెప్పాలంటారు ఫార్మా రంగ నిపుణులు. ఇంతకీ ట్రంప్ ఆర్డర్లో ఏముంది? ఖర్చులను తగ్గించడానికి గతంలో చేసిన యత్నాల కంటే ట్రంప్ ఆర్డర్ ఎందుకంత విస్తృతమైంది? ఆ వివరాలైతే ఇంకా తెలియరాలేదు. విదేశాల్లో ఔషధ ధరలపై చేసే ఒప్పందాలు స్థానిక ఔషధ ధరలకు పొంతన కుదరాలంటే ఏం చేయాలో కూడా ఒక క్లారిటీ లేదు. నిబంధనల ద్వారా ఖచ్చితంగా ఏం సాధించాల్సి ఉందో అదింకా అస్పష్టంగానే ఉందంటున్నారు అధికారులు. కొన్ని కొనుగోళ్లు విధించలేక చేసేవిగా ఉంటాయి. వీటికి ట్రంప్ ఎలాంటి సమాధానం చెప్తారో తేలాల్సి ఉందంటున్నారు వీరు. ట్రంప్ ఆర్డర్ సాధ్యాసాధ్యాల మాటేమిటి? నిపుణులు ఏమంటున్నారు? ఫార్మా కంపెనీల వారు ఏం చెబుతున్నారు? సామాజికవేత్తలు ఇందుకు సూచిస్తున్న పరిష్కార మార్గాలేంటి? అసలు ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో ఔషధ ధరలు ఎందుకంత ఎక్కువగా ఉంటున్నాయి? ఆ వివరాలేంటి? ఇప్పుడు చూద్దాం. ఒక్క ట్రంప్ ఆర్డర్కి పరిపరి విధాల పలు రకాలుగా సలహా సూచనలు అందుతున్నాయి. ఔషధ కంపెనీలు వినియోగదారులకు నేరుగా మరిన్ని ఉత్పత్తులు విక్రయించాలని, బీమా కంపెనీల ప్రభావం తగ్గించాలని, ఔషధ ప్రయోజన నిర్వాహకులను తొలగించాలని అంటారు. అంతేకాదు, తక్కువ ధరలకు అమ్మే విదేశీ ఔషధాలను సైతం దిగుమతి చేసుకోవాలన్న సలహాలు కూడా అందుతున్నాయి. ఈ ఆలోచన గతంలో భద్రతా, వాణిజ్య నియమాల అడ్డంకులను ఎదుర్కొంది. సోమవారం నాటి ఆర్డర్ యుఎస్ మానవ సేవల విభాగం, పరిశ్రమల మధ్య కుదిరిన సయోధ్యకు ఒక నాంది అని అంటారొక ఆరోగ్య విభాగపు అధికారి.
ఈ ఉత్తర్వుల్లో అమెరికాకు అత్యంత అనుకూల దేశం అనే హోదా విషయం కూడా ప్రస్తావించారు. దీని అర్థం ఏంటంటే విదేశీ ఔషధ ధరలతో సమానంగా ఇక్కడి ఔషధాలు ఉండడం. పెద్ద పెద్ద ఫార్మా సంస్థలు స్వచ్ఛందంగా ఈ సూత్రానికి కట్టుబడి ఉంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు ప్రెసిడెంట్ ట్రంప్. ఇతర దేశాల మాదిరిగానే అమెరికన్ రోగులు సైతం అదే ధరలు చెల్లిస్తున్నారా లేదా తాము పర్యవేక్షిస్తామన్నారు అధ్యక్షుడు ట్రంప్. ఇదిలా ఉంటే మందుల ధరలు తగ్గించడానికి ఇష్టత చూపించని వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సింది. బోస్టన్ విశ్వవిద్యాలయంలో పనిచేసే ఒక ప్రొఫెసర్ మాటలను బట్టి చెబితే అమెరికాలో ఔషధ ధరలు అస్పష్టంగా ఉన్నాయి. ఫార్మా కంపెనీలు తాము తక్కువ ధరలకే మందులు అమ్ముతున్నామని ప్రచారం చేసుకుని లబ్ధి పొందే అవకాశాలు కూడా లేకపోలేదని ఆయన అన్నారు. వారు ధరలు తగ్గిస్తారా లేక ధరలు తగ్గిస్తున్నామని మాత్రమే చెప్పి తప్పించుకుంటారా అన్నది తేలాల్సి ఉందన్నారు ఈ ప్రొఫెసర్. ఎందుకంటే వాక్ చాతుర్యం, వాస్తవికతలు వేరువేరుగా ఉంటాయన్నది ఈ విద్యాధికుడి వాదన. ట్రంప్ ప్రకటన ప్రభావం ప్రివ్యూ, ఫైజర్, ఎలీ లిల్లీ, జీఎస్కే వంటి ఫార్మా షేర్ ధరలను తాకింది. కానీ అవి కొన్ని పాలనాపరమైన కారణాలతో వెంటనే కోలుకున్నాయి. పెట్టుబడిదారులపై ఈ చర్యలు పెద్ద ప్రభావాన్ని చూపవన్న మాట కూడా వినిపిస్తోంది. ట్రంప్ ఆర్డర్ ఈ విషయంలో ఇంకా ఎలాంటి ప్రభావాలను కలిగి ఉంటుందోనని చూస్తే అమెరికాలో తమ లాభాలను పెంచుకోవడానికి ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తులను మరింత చౌకగా అమ్ముతున్న ఇతర దేశాల నుంచి బయటకు రావచ్చు. దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని కొందరు రీసెర్చర్స్ ఈ రకమైన కామెంట్స్ చేయడం కనిపించింది. దీని అర్థమేంటంటే ఎక్కువ ధర కల ఔషధం ఎక్కువ జీవనాన్నిస్తుంది. అదే తక్కువ ధర కల మెడిసిన్ తక్కువ జీవనాన్ని మాత్రమే ఇచ్చే అవకాశముంది. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సుంటుందని అంటారు వీరు. తక్కువ ధరల మందులు మేక్ అమెరికా హెల్దీ అగైన్ అనే నినాదాన్ని ఫుల్ఫిల్ చేస్తుందా అన్నది కూడా తేలాల్సి ఉందంటారు కొందరు నిపుణులు. అమెరికన్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆహారం, వ్యాయామం కీలకమంటారు వీరు. ఇక మానసిక ఆరోగ్యం సంగతి వేరు. దీని చికిత్సకు టీకాలు, మందులకు అంత పెద్ద సంబంధం లేదు. అయితే మందుల ధరల్లో ఏదైనా తగ్గింపు మాత్రం అమెరికన్ల ఆదరణ పొందే అవకాశమైతే ఉందంటారు వీరు. ఎందుకంటే కొన్ని పోల్స్ చెప్పడాన్ని బట్టి చూస్తే అమెరికా ఆరోగ్య వ్యవస్థలోని అధిక ఖర్చులు ఆందోళనకరంగా చెబుతున్నాయి. కనెక్టికట్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల మాటలను అనుసరించి చెబితే ట్రంప్ ఔషధ ధరలపై చర్యలు కొందరు అమెరికన్లకు తక్కువ స్థాయి చర్యగా అనిపిస్తాయి. కానీ సరైన పారదర్శకత కనబరిచి ఖచ్చితమైన చర్యలను చేపట్టి మందుల ధరలు తక్కువ చేయగలిగితే మాత్రం ఇదొక సానుకూలమైన ముందడుగు అవుతుందని అన్నారు. అయితే ఈ ఆర్డర్ ఇటు కోర్టులు అటు కాంగ్రెస్ నుంచి కూడా సవాళ్లను ఎదుర్కొనే అవకాశముందని భావిస్తున్నారు. ఓవరాల్గా ఫార్మా ఇండస్ట్రీ ఏమంటుందోనని చూస్తే ఈ ఆర్డర్ని అవి వ్యతిరేకిస్తున్నట్లే కనిపిస్తోంది. అధిక ఖర్చులను తగ్గించడానికి పెద్దగా కృషి చేయకుండా వీరు సరఫరా, పరిశోధనల నిధులు తగ్గించే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు స్టీఫెన్ జే మాట్లాడుతూ సోషలిస్ట్ దేశాల నుంచి తక్కువ ధరల కాన్సెప్ట్ దిగుమతి చేసుకోవడం అనేది అమెరికన్ రోగులకు అత్యంత కీడు చేసే అంశంగా పేర్కొన్నారు. ఇక బయోటెక్నాలజీ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జాన్ ఎఫ్ క్రౌలీ మాట్లాడుతూ ఇది మన దేశంలోని చిన్న, మధ్య తరహా బయోటెక్ కంపెనీలను నాశనం చేసే లోపభూయిష్ట ప్రతిపాదనగా అభివర్ణించారు. వాణిజ్య యుద్ధాల్లో పడి రోగులను, వారి కుటుంబాలను బలిపెట్టడం సరికాదు అంటారాయన. బోస్టన్ విశ్వవిద్యాలయ స్కాలర్లు మాత్రం ఫార్మా ఇండస్ట్రీ వాదనలపై సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఒక ఔషధం పరిశోధన చేయడానికి ఉపయోగించే డబ్బు, లాభాలు రాకముందే ఖర్చు చేయాల్సుంటుంది. పరిశోధనలకు గాను పెద్ద నగదు బహుమతులు ప్రకటించడం ద్వారా మేలు జరుగుతుంది. రీసెర్చ్ నిధులు సమకూర్చడానికి ఇతర మార్గాలను సైతం అన్వేషించాల్సిందని సూచిస్తున్నారు. ఔషధ ధరలు తగ్గించడం అన్నదానికి కేవలం ఒక్క కోణం మాత్రమే ఉండదు. పలు విధాలుగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న అధిక ధరలకు అనేక కోణాలున్నాయి.
వాటిని దృష్టిలో ఉంచుకుని ఆ భారం తాము మోస్తామని అధ్యక్షుడు భావిస్తే ధరల తగ్గుదల ఏమంత కష్టతరం కాదన్నది కొందరు సామాజికవేత్తల నుంచి వినిపిస్తోన్న పరిష్కార మార్గం. మరి ట్రంప్ సర్కార్ ఈ దిశగా ఆలోచిస్తుందా లేదా తేలాల్సిందే.